హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బనగానపల్లిలోని ఇంకొకటి క్షేత్రం ఏంటంటే రవ్వలకొండలో బ్రహ్మయ్య గారు కాలజ్ఞానం రాసిండేది ప్లేస్ ఇది. ఇక్కడ రవ్వలకొండలో గుహ ఉంది. ఆ గుహలోగా వెళ్ళడానికి మాకు అదృష్టం లేదు. వెళ్ళే చోటుకి కొంచెము ట్రాన్స్ఫర్ డబ్బా కాలిపోయింది కాబట్టి మాకు లోగకు వదలలేదు. జస్ట్ టెంపుల్స్ ఉండి టెంపుల్స్ చూసుకొని బయలుదేరదామని వచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, గుడి ఉంది, కొత్తగా కట్టుకున్నాడు అంతా, మొత్తం కొత్తగా కడతాండే ప్లేస్ ఇది. ముందంటూ రవ్వలకొండలో ఫేమస్ అంటే ఆ గుహలోకి బావి లోగా 30 feet లోగా ఉండే గుహలోకి వెళ్ళేది ఫేమస్. అక్కడ గుహలో వెళ్ళేదానికి దారి ఇది. అది చూడండి బ్రో, ఇది బావిది. బావిలోగా దిగితే గుహ ఉంటుంది. ఆ గుహలోగా వెళ్ళాల్సి వస్తుంది. రవ్వలకొండ ఎవరైనా సైడ్ వెళ్ళేటట్టుంటే వెళ్ళండి, చూడండి. అది ఫేమస్. ఇది బనగానపల్లి అంటే పల్లి మాత్రమే అనుకున్నా, కానీ బనగానపల్లి ముత్తు సుమారు ప్లేసెస్ అనేది ఉంది. రవ్వలకొండ, ఇలాంటి క్షేత్రం, అరుంధతి కోట, మళ్ళీ అద్దాల మేడ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో బ్రహ్మయ్య గారు పుట్టిన స్థలం, పుట్టిన ఇల్లు, ఇంట్లోనే పెరిగిండేది కూడా. సాకినారు వాళ్ళు గేట్ వేసినారులే, వీగం వేసినారు. మాకు అదృష్టం లేదు బ్రో, అందుకే ఎంతో వాకల దగ్గర వెళ్ళి కిందికి తంగు చూసి ఎన్నికలు ఎలా వస్తున్నాము. ఎంట్రీ లేదు, ఏం చేయాలా? ఎప్పుడంట ఇది లోపల ఈ రోజే లేక వచ్చినాము అప్రూపానికి. ఈ రోజే ట్రాన్స్ఫర్ డబ్బా కాలిపోయిన వల్ల మేము లోగకు వెళ్ళట్లేదు. అక్కడ చిన్న గుహ ఉంది, ఆ గుహలో దూరి అక్కడ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ప్రజెంట్ అంతా ఇంతే ఉండేది బ్రో, ఏం బేజారు చేసుకోవద్దండి. మళ్ళీ ఈ గుడి దగ్గర వెళ్తే కొత్తగా కట్టిన గుడి ఇది. బ్రహ్మయ్య గారి గుడి ఇది, మొత్తం అంతా బ్రహ్మయ్య గారి గుడి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అద్దాల మేడ